హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఇండియా వచ్చేసి డే బై డే రాకెట్ స్పీడ్లో అయితే డెవలప్ అవుతుందన్నమాట. బట్ కొన్ని మేజర్ సమస్యలు మాత్రం రాకెట్ స్పీడ్ గ్రోత్కి రోడ్ బ్లాక్స్ అయితే నిలబడేమాట. దీనికి మేజర్ ఇష్యూ వచ్చేసి గైస్ బీటెక్ స్టూడెంట్స్కి అంటే గ్రాడ్యుయేట్స్కి జాబ్స్ దొరకపోవడం, అంటే అన్ఎంప్లాయబిలిటీ రేట్ పెరిగిపోవడం. దీనికి మేజర్ ఇష్యూ వచ్చేసి మన కాలేజెస్లో బీటెక్, ఇప్పుడు తెలుగు స్టేట్స్లో ఉన్న బీటెక్ కాలేజెస్లో ప్లేస్మెంట్స్ సరిగ్గా జరగకపోవడం. అండ్ ప్లేస్మెంట్ కొన్ని కాలేజీలో జరిగినప్పటికీ ఈ థియరిటికల్ బ్యాక్లాగ్స్ వలన టెక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఈ బ్యాక్లాగ్స్ వలన ఎలిజిబిలిటీ లేకపోవడం. అండ్ బీటెక్ కంప్లీట్ చేసినప్పటికీ స్కిల్స్ నేర్చుకుందామంటే ఈ టెక్నాలజీ చేంజ్ అవుతున్న టెక్నాలజీని ఒక స్టూడెంట్ అడాప్ట్ చేయలేకపోవడం. ఇవన్నీ ఇష్యూస్ని ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో సాల్వ్ చేస్తున్నది మాత్రం ఒకే ఒక కాలేజ్ అనమాట. అది కూడా టెక్ కాలేజ్ అని పిలువబడే పోలరైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు ఈ కాలేజ్ చాలా ట్రెండింగ్లో అయితే ఉంది. అండ్ ఎప్పుడు ఎక్కడ బీటెక్ కాలేజెస్ అడ్మిషన్ జరుగుతున్నప్పటికీ ఈ కాలేజీ పేరు ఎక్కువ అయితే వినబడుతుంది అనమాట. సో ఈ కాలేజ్ గురించి కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంట్లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది, అండ్ ఈ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ ఎలా క్లియర్ చేస్తున్నారు. అండ్ ఈ కాలేజ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో 2.5 lakhs స్టైఫెండ్తో పర్ మంత్ ఇంటర్న్షిప్స్ అయితే క్లియర్ చేస్తున్నాం అనమాట. సో ఈ కాలేజ్ యొక్క కరికులం ఏ విధంగా ఉంటుంది, అండ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటున్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటున్నాయి, అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అండ్ గైస్, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకునే టెక్ అప్డేట్స్ మీకైతే అప్డేట్ చేస్తుంటాం అన్నమాట. మీకు చాలా యూజ్ అవుతుంది. డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే లైక్ చేసేయండి గైస్. మీరు ఇచ్చే లైక్ కొంచెం మోటివేట్గా అయితే ఉంటుందన్నమాట. క్లియర్ ఎందుకు మన టాపిక్లో అయితే వెళ్ళిపోతాం. మనకు తెలుసు అసలు ప్రజెంట్ ఉన్న బీటెక్ తెలుగు స్టేట్స్లో ఉన్న బీటెక్ కాలేజెస్లో అసలు ఏముందనేది. అవుట్డేటెడ్ సిలబస్, జీరో ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, ప్రొఫెసర్స్ వితౌట్ రియల్ వరల్డ్ టెక్ ఎక్స్పీరియన్స్, ఫోకసెస్ ఓన్లీ ఆన్ థియరీ అండ్ అసైన్మెంట్స్. ఇంటర్న్షిప్స్ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు ఇంటర్న్షిప్స్ కోసం. ఇలాంటి సిస్టమ్స్లో ఒక స్టూడెంట్స్కి జాబ్ రావాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఈ సమస్యకి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్తో తీసుకుని వచ్చింది పోలరైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. పోలరైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఒక కాలేజీ కాదు, ఇది ఒక టెక్ ఎకో సిస్టమ్. And it works in partnership with the Madhavi Skills University, which provides you the UGC approved degree. గైస్, మాధవి స్కిల్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి అండ్ ఇది ఒక యూజీసీ అప్రూవ్డ్ డిగ్రీ ఏమో మాధవి స్కూల్ యూనివర్సిటీ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ మీకు పోలరైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఏమో మీకు ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ అన్ని నేర్పించడం అయితే జరుగుతుంది అన్నమాట. అండ్ పోలరైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఒక సర్టిఫికేట్ కూడా రావడం జరుగుతుంది. అది కూడా ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ అనమాట. ఈ సర్టిఫికేట్ కానీ మీ బీటెక్ రెజ్యూమ్లో కానీ పెట్టుకుంటే మాత్రం ఆ రెజ్యూమ్కి ఒక రేంజ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఎంప్లాయబిలిటీ రేట్ కూడా హై ఛాన్సెస్లో పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ పోలరైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ యొక్క కరికులం గురించి డిస్కస్ అయితే చేస్తే ఫస్ట్ మన తెలుగు స్టేట్స్లో ఉన్న కాలేజెస్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ మన తెలుగు స్టేట్స్లో ఉన్న కరికులం ఎలా ఉంటుంది గైస్? ఫస్ట్ సి టీచ్ చేస్తారు, తర్వాత మెల్లగా డిఎస్సి టీచ్ చేస్తారు, మెల్లగా పైథాన్ కొంచెం టీచ్ చేస్తారు, తర్వాత కోర్ సబ్జెక్ట్స్ అయితే టీచ్ చేస్తారు. వీటితో జాబ్ వస్తుందా? అదే ఈ పోలరైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ యొక్క కరికులం గురించి మాట్లాడుకుంటే మాత్రం అదే సి టీచ్ చేస్తారు. బట్ అదే సితో పాటు పైథాన్, డిఎస్ఏ, జావా అండ్ C++, జావాలో మన చాయిసెస్ కూడా ఉంటాయి అనమాట. C++ జావా విత్ డిఎస్ఏ నేర్పించడం జరుగుతుంది. అండ్ కంప్లీట్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అయితే నేర్పించడం జరుగుతుంది. బ్యాక్ ఎండ్ ప్లస్ ఫ్రంట్ ఎండ్ అనమాట. తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, తర్వాత AML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీలో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటో అది పికౌట్ చేసి అది కూడా నేర్పించడం అయితే జరుగుతుంది. అండ్ ఒక ఇండస్ట్రీకి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఒక డేటా అనలిస్ట్ ఎలా ఉండాలో అలా ట్రైన్ చేసి మీకైతే నేర్పించడం అయితే జరుగుతుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఫ్రమ్ పోలరైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ 500+ మీకు ఒక కోడింగ్ కంటెంట్ అయితే మీ బ్రెయిన్లో అయితే ఎక్కించడం అయితే జరుగుతుంది అనమాట. ఎక్కించడం అంటే ఆపరేషన్ చేసి ఎక్కించడం కాదు, అంటే మీకు ఆ 5000 కోడింగ్ కంటెంట్ మీకు వచ్చే విధంగా మీకైతే ట్రైన్ చేయడం అయితే జరుగుతుంది. అలా ఒక స్టూడెంట్స్ కానీ ట్రైన్ చేస్తే ఏ కంపెనీ జాబ్ అయితే ఇవ్వచ్చు చెప్పండి మీరే. సో ఆ విధంగా ఒక స్టూడెంట్స్కి అయితే ట్రైన్ చేయడం జరుగుతుంది. ఈ కాలేజ్లో చదువుతున్న ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్టూడెంట్స్కి 2.5 lakhs స్టైఫెండ్తో పర్ మంత్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, పేటిఎం, ట్విట్టర్ ఇటువంటి కంపెనీస్ అయితే ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. జస్ట్ ఇమాజిన్ గైస్, ఫస్ట్ ఇయర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ఈ లెవెల్లో స్టైఫండ్ ఇచ్చి మరి ఆఫర్ చేస్తున్నారంటే ఆ స్టూడెంట్స్ యొక్క స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండొచ్చు, ఆ కాలేజ్ ఏ లెవెల్లో నేర్పించవచ్చు అనేది కూడా. అండ్ ఇంటర్న్షిప్స్ ఈ లెవెల్లో ఉంటే ప్లేస్మెంట్స్ ఏ లెవెల్లో ఉందో జస్ట్ ఇమాజిన్ గైస్. 100% ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్ వచ్చేలాగే కాలేజ్ వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకొని మరి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అయితే టీచ్ చేయడం అండ్ ట్రైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి 100% ప్లేస్మెంట్స్ రావడమే ఆ కాలేజ్ యొక్క ముఖ్య లక్ష్యం అనమాట.
అందుకని ఈ కాలేజ్ ప్రజెంట్ యూత్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి 100% ఎంప్లాయబిలిటీ రేట్ పెంచే విధంగానే ట్రైన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కాలేజ్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి మన ఇండియా టెక్ క్యాపిటల్ అయిన బెంగళూరు అయితే ఉందన్నమాట. మీరు ప్రతిరోజు ఈ కాలేజ్ నుండే CEOs, ఫౌండర్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్తో ప్రతిరోజు కలుస్తూ ఉంటారు అండ్ వాళ్ళతో నెట్వర్కింగ్ పెంచుకుంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో ప్రతిరోజు టెక్నాలజీస్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, మనం ఏ విధంగా ట్రైన్ అవ్వాలనేది ప్రతిరోజు మీకు డే టు డే ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉంటారనమాట. సో అంతలా ఒక స్టూడెంట్ ఉంటూనే ప్రతిరోజు వర్కింగ్ ప్రొఫెషనల్ ఈ ఫౌండర్స్, CEOస్తో కలుస్తూ ఉంటే ఆ స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ అండ్ స్టూడెంట్స్ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ఏ లెవెల్లో ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఇమాజిన్ గైస్. ఒక బీటెక్ స్టూడెంట్స్కి ఇంతలా ఫెసిలిటీస్ ఉంటే మాత్రం ఆ స్టూడెంట్స్ ఎంతలా చేయగలుగుతాడో జస్ట్ ఇమాజిన్. అండ్ ఒక బెస్ట్ పార్ట్ వచ్చేసి గైస్, మీరు ఆ కాలేజ్లో ఉంటూ ఒక స్టార్టప్ బిల్డ్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు ఆ జస్ట్ ఒక PPT ప్రజెంటేషన్ మీ స్టార్టప్ గురించి అక్కడున్న అకాడమిక్స్ ఆఫీసర్స్తో కానీ మీరు కానీ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మాత్రం ఆ కాలేజ్ నుండి $10,000తో మీ స్టార్టప్కి ఇన్వెస్ట్మెంట్ కూడా ఆ కాలేజ్ వాళ్ళే ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఒక కాలేజ్ నుండి టీచ్ చేయడంతో కాకుండా మీరు స్టార్టప్ బిల్డ్ చేద్దామంటే ఎంతలా సపోర్ట్ చేస్తుంటే ఒక బీటెక్ స్టూడెంట్ ఎంతలా చేయవచ్చు అనేది జస్ట్ అన్ ఇమాజిన్ గైస్. ఈ కాలేజీలో వచ్చేసి అడ్మిషన్ ప్రాసెస్ గైస్ చాలా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట. మీరు అనుకుంటున్నట్టు JEE కావచ్చు, MCET కావచ్చు, అండ్ మీ IP మార్క్స్ కావచ్చు, అండ్ అదర్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇవైతే కన్సిడర్ అయితే చేయరన్నమాట. వాళ్ళకంటూ స్పెషల్ ఒక అడ్మిషన్ టెస్ట్ అయితే ఉంటుంది. అది కూడా పోలరైజ్ అడ్మిషన్ టెస్ట్ అనమాట. ఇది వచ్చేసి మన ఇంట్లో మొబైల్ ఉండే ఆన్లైన్లో అయితే రాసుకోవచ్చు అనమాట. అది కూడా 45 మినిట్స్ ఉంటుంది. అది కూడా కెమిస్ట్రీ క్వశ్చన్స్, ఫిజిక్స్ క్వశ్చన్స్, ఎనీ అదర్ థియరిటికల్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉండవు. జస్ట్ బేసిక్స్, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మాత్రమే ఉంటుంది. జస్ట్ మీరు ఇంట్లో ఉండే 45 మినిట్స్లో మీ మొబైల్ నుండే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్కి, ఆ ఎగ్జామ్కి అప్లికేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి అప్లై అయితే చేసుకోండి అండ్ ఎగ్జామ్ అయితే రాసేయండి, అడ్మిషన్ అయితే పొందండి. అండ్ గైస్, ఎగ్జామ్లో మీకు వచ్చిన మార్క్స్కి హై లెవెల్లో 15 lakhs ఉన్న స్కాలర్షిప్ కూడా కాలేజీ వాళ్ళే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఎటో ఆన్లైన్లోనే ఎగ్జామ్ అయితే రాస్తున్నారు అండ్ ఎటో మంచి మార్క్స్ వస్తుంది అండ్ 15 lakhs వర్త్ ఉన్న స్కాలర్షిప్ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. అప్లై అయితే చేసుకోండి గైస్, డోంట్ మిస్ గైస్. వన్స్ ఈ ఛాన్స్ పోతే మాత్రం మళ్ళీ రావడానికి చాలా రోజులు అయితే పడుతుంది. యూటిలైజ్ అయితే చేసుకోండి. మీ బీటెక్ లైఫ్ మీ చేతిలోనే ఉంటుంది. బీటెక్ తర్వాత మంచిగా జాబ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇటువంటి పోలరైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ని అయితే చూస్ చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ నన్ను అడిగితే మాత్రం ఇటువంటి కాలేజీను చూస్ చేసుకోవడంలో మనం చూస్ చేసుకోవచ్చా లేదా అండ్ వేరే కాలేజీను ప్రిఫర్ చేయాలా వద్దా అని మీరు కానీ నన్ను అడిగితే మాత్రం నేను 100% పోలరైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీనే చూస్ చేయను అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా స్కూల్ ఆఫ్ టెక్నాలజీస్తో అండ్ అడ్మిషన్ మెంటర్స్తో చాలా వరకు అందరితో అయితే కాంటాక్ట్ అయ్యాను. బట్ ఇటువంటి కాలేజెస్లో, ఈ కాలేజెస్లో ఉన్న కరికులం వేరే కాలేజెస్తో కంపేర్ చేస్తే ఈ కాలేజ్లోనే ద బెస్ట్ అనిపించింది. అండ్ ఈ ఒక స్టూడెంట్స్కి ఒక ప్రొఫెసర్స్తో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అనేది బేస్ చేసుకుని చెప్తున్నాను గైస్. చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట పోలరైజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మెజారిటీ ఆఫ్ కామెంట్స్ని నేను రిప్లై ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై అయితే చేస్తానమాట. అండ్ మీ కాలేజ్ గురించి మీ రివ్యూ ఏమైనా ఇవ్వాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మెజారిటీ ఆఫ్ కామెంట్స్ ఏ విధంగా ఉంటే కూడా చెక్ చేద్దాం. అండ్ ఇటువంటి టెక్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే మాత్రం మీరు కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని బీటెక్ కోసం ఎదురు చూస్తే మాత్రం మన ఛానల్ డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు చాలా యూజ్ అవుతుంది, చాలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అనమాట. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ అంతా మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి గైస్. మీరు ఇచ్చే లైక్ అప్కమింగ్ వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేటెడ్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ వీలైనంత వరకు వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో దట్ వాళ్ళకైనా ఎంతో అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్ ఫర్ జై ఆల్.